హాయ్ అండి అందరికీ. మరి ఈరోజు అంటే నైన్త్ ఆఫ్టర్నూన్ సెషన్ కానీ మార్నింగ్ సెషన్లో కానీ వచ్చినటువంటి బిట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే, మరి సంఘర్షణ గురించి ప్రతి సెషన్లో కూడా బిట్ వస్తుంది. సంఘర్షణ గురించి ప్రతి సెషన్లో బిట్ వస్తుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా చేయగలరు. రక్షణ తంత్రాల గురించి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ చేస్తారు. వీటి నుంచి ఈసారి మాత్రం 2 క్వశ్చన్స్, ఒక పేపర్లో 2 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. 2 సెషన్స్లో కూడా రక్షణ తంత్రాల గురించి బిట్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ గ్రంథాలు, గ్రంథ రచయితలు, సైకాలజీకి సంబంధించి గ్రంథకర్తల గురించి మరి బిట్స్ వస్తున్నాయి. ఆన్ మెమరీ అండ్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీస్ అండ్ ఇట్స్ డెవలప్మెంట్, ఇట్లాంటి గ్రంథాలన్నీ ఇచ్చేసి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నిర్వచనం, వైఖరి, అలాగే సహజ సామర్థ్యం, అలాగే అభిరుచి, వీటి గురించి తప్పనిసరిగా ఒక నిర్వచనం అనేటటువంటిది కానీ లేదా వాటి గురించి ఒక వాక్యం ఇచ్చేసి దేని చెందుతుందని కానీ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అభిరుచి గురించి నిన్న అభిరుచి మాపనాలు, స్ట్రాంగ్ ఔద్యోగిక అభిరుచి మాపని అంటే వైఖరి మాపని కానిది ఏదని చెప్పేసి నేను ఇవ్వడం జరిగింది. సో ఈరోజు అభిరుచికి సంబంధించి కూడా మళ్ళీ బిట్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ పొదుపు గణన గురించి అయితే నిన్న 2 సెషన్స్లో బిట్ వచ్చింది. నిన్న పొదుపు గణన సూత్రం ఏదని చెప్పేసి అడిగారు. ఈరోజు కూడా పొదుపు గణన సూత్రం మీదే బిట్ వచ్చింది. నిన్న మార్నింగ్ అయితే పొదుపు గణనకి సంబంధించినటువంటి సమ్ అనేది రావడం జరిగింది. సో పొదుపు గణన సూత్రము, గుర్తింపు గణన, అలాగే ప్రజ్ఞ, లబ్ధి, ఈ మూడింటి గురించి ఏదో ఒక సెషన్లో ఏదో ఒక బిట్ అనేది తప్పనిసరిగా రావడం జరుగుతుంది. అంటే ప్రతి సెషన్లో కూడా ఏదో ఒక బిట్ వస్తుంది కాబట్టి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ NEP 2020 RT యాక్ట్, వీటికి సంబంధించి సరి కానిది ఏది అని చెప్పేసి ఇచ్చారంట. అంకమధ్యమం సూత్రం, వర్గీకృత, అవర్గీకృత, నిన్ననైతే మధ్యగతం సూత్రం ఇచ్చారు, అడిగారు. బాహుళకం గురించి కూడా అడిగారు. సో అందువల్ల మీకు అంకమధ్యమం వర్గీకృత సూత్రం, అవర్గీకృత సూత్రం, మధ్యగతానికి వర్గీకృత సూత్రం, అవర్గీకృత సూత్రం, బాహుళకానికి వర్గీకృత, అవర్గీకృత. నేను ఆల్రెడీ సాంఘిక శాస్త్రం గురించి చేయడం జరిగింది, ఒకసారి చూడండి. నెక్స్ట్ బోధన తత్వవేత్తలకు సంబంధించి బ్రోనర్ బోధన తత్వం గురించి బిట్ అనేది అడగడం జరిగింది. నెక్స్ట్ తెలుగు గురించి చూసుకుంటే తృప్తి లెసన్ నుంచి 3 బిట్లు వచ్చాయండి ఇప్పుడు ఈ టెట్లోనే. తృప్తి లెసన్ పాఠ్యభాగానికి సంబంధించి కవి గురించి ఎవరు అడిగారు. నెక్స్ట్ అందులోని వంటకాల గురించి ఒకటి ఇచ్చారు. మరి ఈసారి సత్యం శంకర్ మంచి, గరిమెల్ల సత్యనారాయణ, వీళ్ళు ఇట్లాంటివన్నీ ఇచ్చేసి సరికానిది ఏదని చెప్పేసి అడగడం జరిగిందంట. లేదా మ్యాథ్స్ ద ఫాలోయింగ్ కానీ. అంత్యానుప్రాస అలంకారము, వార్ధకం, చేదార్థకం, శత్రార్థకం, వీటి గురించి ఒక బిట్టు. సమాసము, అర్థము, పర్యాయపదాలు, ఇవన్నీ కూడా మ్యాథ్స్ ద ఫాలోయింగ్ కానీ సరికానిది అట్లా కానీ ఇస్తున్నాడంట. సింగిల్గా అయితే ఇవ్వలేదు. బత్తెము అనే వికృతి ఇచ్చేసి ప్రకృతి పదం ఏదని చెప్పేసి కింద కన్ఫ్యూజ్ చేయడం కోసం ఒత్తు లేకుండా ఒకటి, ఒత్తు ఉండి ఒకటి, ఇట్లా ఇవ్వడం జరిగిందంట. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి యొక్క రచన. మరి ఈయన హాలుడు రచించినటువంటి గాథా సప్తశతిని ఈయన రచించడం జరిగింది కదా. సో అటువంటిది అనమాట. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి యొక్క రచన చేసి అడిగారంట. నెక్స్ట్ సత్యనారాయణ గారు ఎవరికి లేఖ రాశారు? సత్యనారాయణ గారు ఎవరికి సంజీవ్ దేవికి రాశారు. అటువంటిది అనమాట బిట్ ఒకటి. పరివర్తనలో రాము యొక్క పాత్ర గురించి కాకి, చీమ, తేనెటీగ, వీటికి సంబంధించినటువంటి బిట్ అనేది ఒకటి అడగడం జరిగిందంట. పొడుపు కథ ఒకటి ఇచ్చారంట. పొడుపు కథ ఏంటంటే తాంబూలం గురించి ఒకటి. మండుక న్యాయం ఆల్రెడీ మనకి 8th క్లాస్లో కానీ 7th క్లాస్లో ఉన్నాయి న్యాయాలు. ఈ న్యాయాల గురించి కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి. మండూక న్యాయం, వీటి గురించి అడగడం జరిగిందంట. నెక్స్ట్ పద్యం ఇచ్చేసి 2 క్వశ్చన్స్ ఇచ్చారంట. విత్తం అనగా అర్థం ఏంటి, ధనం, ఇట్లా పద్యం ఇచ్చేసి 2 క్వశ్చన్స్, గద్యం ఇచ్చేసి కూడా 2 క్వశ్చన్స్ ఇచ్చారంట. నెక్స్ట్ పూర్వస్వరము, తాళవ్యము, వివృతం అయినటువంటివి ఏమిటి అని చెప్పేసి ఈలు, ఆలు, ఊలు ఇట్లా ఇచ్చారంట. సో తాళవ్యం అయ్యేటటువంటి వీళ్ళు కాబట్టి మనం ఎలాగైనా సరే పట్టవచ్చు. నెక్స్ట్ హల్లులు, విభక్తులు, హల్లులు, స్వరాలు, అచ్చులు, విభక్తులు ఏవి అని చెప్పేసి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అనేది ఇవ్వడం జరిగిందంట. సో ఈ విధంగా వస్తున్నాయి బిట్స్. నెక్స్ట్ మ్యాథ్స్ వచ్చేసరికి అర్ధవృత్తము చూడండి. మ్యాథ్స్ వచ్చేసరికి ఎట్లాంటి బిట్స్ వస్తున్నాయంటే స్తూపము, శంకువు, వృత్తము, అర్ధవృత్తం, వాటి యొక్క వైశల్యాల మీద బిట్స్ వస్తున్నాయి. స్తూపము, శంకువు, వృత్తము, అర్ధవృత్తం, వీటి యొక్క వైశల్యాల మీద సూత్రాలు తెలుసుకొని వెళ్తే వైశల్యాల మీద బిట్స్ అనేవి మీరు చేయగలుగుతారు. లేదా సమగణం, దీర్ఘగణం, ఆ రెండింటిలో ఒకటి ఇస్తున్నారంట. నెక్స్ట్ చతురస్రం, దీర్ఘచతురస్రం, వాటికి సంబంధించిన ధర్మాల మీద.
అలాగే చతుర్భుజాలకు సంబంధించినటువంటి కోణాల మీద కూడా బిట్స్ అనేవి వస్తున్నాయి. నేను ఆల్రెడీ కోణాల గురించినటువంటి బిట్ అని చేయడం జరిగింది. సో ఇలా వస్తున్నాయి. నెక్స్ట్ బాహులకానికి సంబంధించినటువంటి ఒక సమ్ అనేది ఇచ్చారంట. నీకు తెలుసు కదా, ఎక్కువగా రిపీట్ అయ్యేటటువంటిదని. ఘాతాలు ఘాతాంకాల గురించి, నెక్స్ట్ సంఖ్యా వ్యవస్థ గురించి కూడా బిట్స్ అనేవి వచ్చాయంట. నెక్స్ట్ మెథడ్స్కి వచ్చేసరికి అనుభవ శంకు మీద మరి కింద నుండి పైకి వెళ్ళేటప్పుడు ఎట్లా జరుగుతుంది, ముహూర్తం పెరుగుతుందా, అమూర్తం పెరుగుతుందా, ముహూర్తం తగ్గుతుందా, అమూర్తం తగ్గుతుందా అని. మనకి ఏంటంటే అమూర్తం పెరిగే దశ, అలాగే అమూర్తం అనేది పెరిగే దశ, ముహూర్తం తగ్గే దశ అనమాట, తగ్గేటట్లుగా ఉంటుంది. సో ఆ విధంగా అక్కడ అంటే అక్కడ ఆప్షన్స్ ఏవి ఇచ్చారని మనకు తెలియదు. సో అట్లా ఉంటుంది అది. పై చార్ట్ గురించి ఒక బిట్ ఇచ్చారంట, పై చార్ట్. నెక్స్ట్ మ్యాంటిసోరీ గురించి కానీ ఫ్రాబల్ గురించి ఇచ్చారంటున్నారు. పద్య పద్ధతి, గద్య పద్ధతి, వ్యాకరణ పద్ధతి, వీటికి సంబంధించినటువంటి ఉత్తమ బోధనా పద్ధతులు ఏంటి, వాటిని జతపరచమని ఇచ్చారంట. నిన్ననేమిచ్చారు, ఉత్తమ పద్య బోధనా పద్ధతి ఏంటి, ఖండ పద్ధతి, వాటి గురించి బిట్ ఇచ్చారు. ప్రొఫెసర్ కృష్ణకుమార్ గారి యొక్క బుక్ ఏంటి, అలాగే ఇంగ్లీష్కి వచ్చేసరికి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ఫార్ములా ఏంటి, సూత్రం ఫార్ములా ఎట్లా ఉంటుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. మరి పర్ఫెక్ట్ అంటేనే హ్యావ్ హ్యాజ్ వస్తాయి, అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో హ్యావ్ హ్యాజ్ వస్తుంది. మరి కంటిన్యూస్ టెన్స్, ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయితే ఇన్ఫార్మ్ వస్తుంది. డిఎస్ ఐడిఎస్ గురించి, అలాగే వాయిస్, క్లాజ్, సెననిమ్స్, యాంటోనిమ్స్, ఫ్రేజెస్, అలాగే ఈడియమ్స్ కూడా ఇస్తున్నాడండి. ఈసారి ఎక్కువగా ఈడియమ్స్ ఇస్తున్నాడు. సో నెక్స్ట్ వన్ సోషల్ సైన్స్కి వచ్చేసరికి గణపతి దేవుడి గురించి ఒక క్వశ్చన్ ఇచ్చారంట. మోటుపల్లి అభిశాసనం ఒకటి, కణం గురించి, కాంతి కటకాలు, పుటాకార కుంభాకార కటకాలు ఉన్నాయి కదా, వాటి గురించి ఒకటి. నెక్స్ట్ ఏకలింగ పుష్పాలు కానీ మొక్కల గురించి కానీ ఒక సమ్ అనేది బిట్ అనేది ఇచ్చారంటున్నారు. సో మీరు ఎలాగైతే ప్రిపేర్ అవుతున్నారో దాన్నే ఫాలో అవుతూ వెళ్ళండి. అంటే ఎటువంటి బిట్స్ వస్తున్నాయి ఆ ఏరియాని మాత్రం తప్పనిసరిగా టచ్ చేస్తూ వెళ్ళండి. ఎందుకంటే బిట్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి మరి ఆ ఏరియాస్ మాత్రం తప్పనిసరిగా టచ్ చేసుకొని వెళ్తూ మీరు కొత్త అంశాలని మాత్రం ఒకసారి రివిజన్ చేసుకుంటూ వెళ్ళండి.